చిత్ర పరిశ్రమలో ఎవరి జీవితం ఎప్పుడు మారుతుందో ఎవ్వరికీ తెలీదు. సూపర్ స్టార్లుగా విలాసవంతమైన జీవితం అనుభవించిన వారు ఉన్నారు. దయనీయ స్థితిలో మరణించిన వారు కూడా ఉన్నారు. రాజభోగాలు, దాన ధర్మాలు, అప్పులు ఇలా కారణాలు ఏమైనా సరే చివరి దశలో పేదరికంలో మగ్గిపోయి తినడానికి తిండి కూడా లేక వెళ్ళిపోయారు. సావిత్రి, కాంతారావు, చిత్తూరు నాగయ్య, అలాగే రాజనాల ఇలా మన తెలుగు ఇండస్ట్రీలోని ఎంతో మంది తెరవేల్పులు ఎలా జీవితాన్ని సాగించారో అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, దేశంలో అన్ని భాషల్లో ఇలాంటి వారెందరో ఉన్నారు. తమ ముందు తరాల వారిలా తమ జీవితాలు కాకూడదనే ఉద్దేశంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. కోట్లల్లో పారితోషికాలు, బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్స్, పెట్టుబడులు, వ్యాపారాలు ఇలా డబ్బు ఏ మార్గంలో వచ్చినా వదిలిపెట్టడం లేదు. అయినప్పటికీ ఈ జనరేషన్లో ఆర్థిక ఇబ్బందులతో దయనీయంగా జీవితాన్ని గడుపుతున్న వారెందరో ఉన్నారు. తాజాగా బాలీవుడ్కి చెందిన ఓ నటుడు అత్యంత దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సావి సిద్ధు లా చదువుకున్నాడు. సినిమాలపైన ఆసక్తితో ముంబై ట్రైన్ ఎక్కేశాడు. అవకాశాల కోసం ప్రయత్నిస్తూ చిన్నదైనా పెద్దదైనా ఏ ఛాన్స్ దొరికినా చేసుకుంటూ వచ్చేశాడు. నటుడిగా గుర్తింపు వచ్చిన తర్వాత పెద్ద సినిమాల్లో సిద్ధుకి ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. తమిళ స్టార్ నటుడు అజిత్తో విష్ణువర్ధన్ 2013లో తెరకెక్కించిన ఆరంభం మూవీలో టెర్రరిస్ట్గా తన నటనతో ఆకట్టుకున్నాడు. బీటౌన్లో, గులాల్, బ్లాక్ ఫ్రైడే, పాటియాలా హౌస్ వంటి చిత్రాల్లో నటించాడు. హిందీ సినిమాలపైనే ఫోకస్ పెట్టిన సావి సిద్ధు గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆయన ఏమైపోయారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారంటూ బాలీవుడ్ మీడియా ఆరా తీగా నమ్మలేని విషయాలు వెలుగు చూశాయి. ముంబై మహానగరంలోని పరేల్లో ఓ భవనంలో సెక్యూరిటీ గార్డ్ డ్రెస్లో బాగా చిక్కిపోయి మాసిన గడ్డంతో ఓ వ్యక్తి కనిపించాడు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ వ్యక్తి ఎవరో కాదు, సావి సిద్ధు. స్టార్లతో పోటీపడి నటించిన ఈ నటుడు ఇప్పుడు పొట్టకూటి కోసం వాచ్మ్యాన్గా పనిచేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. సిద్ధుని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా చేసిన సినిమాలేవి తన కెరియర్కి ఉపయోగపడలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమాల్లో అవకాశాలు రాక కుటుంబం నుంచి కూడా దూరం అయిపోయానని, రోజుకి 12 గంటల పాటు వాచ్మ్యాన్గా పనిచేసినట్లు సిద్ధు తెలిపారు. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవని, చివరికి థియేటర్కి వెళ్లి ఎంతో ఇష్టమైన సినిమాను చూడలేని పరిస్థితిలో ఉన్నట్లు సిద్ధు కన్నీటిమయమయ్యారు. బీటౌన్ ప్రముఖులు కానీ మానవత్వం ఉన్న ఎవరైనా ఆదుకుంటారనే ఆశతో ఎదురుచూస్తున్నాడు సిద్ధు. ప్రస్తుతం సిద్ధు వాచ్మ్యాన్ డ్రెస్లో ఉన్న ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతుండగా ఎవరైనా సెలబ్రిటీలు స్పందించి ఆయన్ని ఆదుకుంటారేమో చూడాలి. సిద్ధు ఉదంతం చిత్ర పరిశ్రమలోని పరిస్థితులను తెలియజేస్తోంది.